చిప్పగిరి వైసీపీ జెడ్పీటీసీ విరూపాక్షికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ సవాల్ విసిరారు. విరూపాక్షికి టికెట్ ఇస్తే విన్ వన్ సైడే లేదంటే ప్రతిపక్షానికి గెలుపానని నారాయణ ప్రశ్నించారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షం ఎక్కడుందని ప్రశ్నించారు. జగనన్న సంక్షేమ పథకాలు, మంత్రి జయరాం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షమే కనుమరుగైపోయిందని నారాయణ తెలిపారు. విరూపాక్షికి టికెట్ రాదని తెలిసినా వైసీపీ అధిష్టానాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ విమర్శించారు. టికెట్ రాదని తెలిసి పరోక్షంగా విరూపాక్షి ప్రతిపక్షానికి సహకరించేందుకు సిద్ధమైనట్లు నారాయణ ఆరోపించారు. ప్రజల్లోకి పోతున్నా కాబట్టి ఆ రోజు జెడ్పీటీసీగా నేను కూడా ఆ రోజు నామినేషన్ వేసిన, ఆయన నామినేషన్ వేసినాడు. ప్రతిపక్షాలు ఎవరు నామినేషన్ వేయలే. ఎందుకోసం నామినేషన్ వేయలేదంటే ఆల్రెడీ జగనన్న పథకాలు స్టార్ట్ అయ్యి ప్రజల్లోకి పోతున్నా కాబట్టి మనం గెలవలేమనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి నామినేషన్ వేసిన దాఖలు లేదు. ఆ రోజు వేసిండే వ్యక్తులు ఇద్దరే, గుమ్మనూరు నారాయణ, నేను, చిప్పగిరి విరూపాక్షి గారు. వేసిన తర్వాత బీఫార్మ్ ఎవరికి ఇవ్వాలని చెప్పి నాయకులకి తలములకు పట్టింటే ఆ రోజు మా ఇద్దరిని కుసిపెట్టడం మాట్లాడినారు. మాట్లాడితే జయరామన్ ఏం చెప్పినాడు, నారాయణ నీకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను, ఈ తూరి విరూపాక్షికి ఛాన్స్ అడుగుతున్నాడు, ఇచ్చేస్తామంటే అన్నా మీ మాట మన పార్టీలో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అందరం మాట నేను స్వీకరిస్తూ నేను విత్డ్రా చేసుకునేకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన విరూపాక్షి అంటే పోయి జెడ్పీ ఆఫీసులో నేను వాపస్